తన నియోజకవర్గంలో సమస్యల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను ప్రజాభవన్కు వెళ్లిన సమయంలో కొండా మురళి ఉన్నట్లు చెప్పారు. యాదృచ్ఛికంగా ఆయనను కలిశానే తప్ప ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు అని స్పష్టం చేశారు. సీఎం భట్టి గారి ఇంటికి వచ్చింది మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు భట్టి గారి ఇంటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నా కొండ మురళి పలకరించి పోయిన తర్వాత నేను భట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు కొండ మురళి తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను ఏది మాట్లాడినా పార్టీ బలోపేతం కోసమే అని అంటున్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీలు వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. అది కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్తున్న వర్షన్. నియోజకవర్గ సమస్యలు ఉన్నాయి, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి. ఆ సమయంలో కొండా మురళి లోపల ఉన్నారు. జస్ట్ క్యాజువల్గా మాట్లాడాము, అంతే తప్పించి మేము కలిసి ఏం రాలేదు, దీంట్లో వేరే లేవనేది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. మా ప్రతినిధి రాజిరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. రాజిరెడ్డి, కొండా మురళితో కలిసి ఏం వెళ్ళలేదు, నేను ఇండివిజువల్గా వెళ్ళాను, అక్కడ ఆకస్మికంగా అనుకోకుండా కలిశారనేది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఏంటి రాజగోపాల్ రెడ్డి దేనికోసం వెళ్ళారని, దేనికోసం వెళ్ళారు? బిల్లులు పెండింగ్లో ఉన్నాయా నియోజకవర్గానికి సంబంధించి? తన నియోజకవర్గంకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి, ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి విక్రమార్క ఉన్నాడు కాబట్టి అతన్ని కలిశాము. అతని పెండింగ్ బిల్లుల గురించి గుర్తు చేశాను. అంతేకాకుండా అభివృద్ధి నిధుల కోసం కూడా అతన్ని కలిశాను. అదే సమయంలో కొండ మురళి తారసపడితే బాగున్నావా అని ఆయన పలకరించాను. తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడాను. నేను బయటకు వచ్చాను. అంతలోనే ఈయన కొండ మురళి ఆయనతో మాట్లాడాడు, భేటీ అయ్యాడు, ఆయన బయటకు వచ్చారు. ఆయనకు నాకు రాజకీయానికి ఈ మీటింగ్కు ఎలాంటి సంబంధం లేదనేది కూడా ఉన్నట్లుగానే రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఆయన ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు, నేను ఏం చేసినా కానీ పార్టీ సంక్షేమం కోసమే మాట్లాడాను, పార్టీ బలోపేతం కోసమే మాట్లాడాను. కొత్తగా ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి చాలామంది వచ్చారు. గెలిచిన తర్వాత పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి అశ్రద్ధ చేయొద్దు, వాళ్ళని పట్టించుకోవాలి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి అనే విధంగానే నేను మాట్లాడాను తప్ప ఎక్కడ కూడా పార్టీ మీదనో రేవంత్ రెడ్డి మీదనో. రాజిరెడ్డి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడినా సరే, ఏదన్నా కూడా ఏదో రకంగా చర్చలోకి వచ్చేస్తుంటారు. ఈయన పోయినప్పుడే కొండా మురళి ఉండాలా అంటే ఆల్రెడీ ఇక్కడ చర్చ నడుస్తోంది. కొండా సురేఖ ఇష్యూ జరుగుతోంది, అలాగే చిన్నారెడ్డి ఇష్యూ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ. సో యాదృచ్ఛికంగా రిపోర్టర్లు కావచ్చు, కెమెరాలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ చేస్తాయి. సో బ్యాడ్ నా పాపం, అంటే ఆయన పోయినప్పుడే ఈయన ఉండాలా అనే ప్రశ్న. అయితే ఆయన యాదృచ్ఛికంగా ఇదంతా జరిగిపోయింది, నేను పెండింగ్ బిల్ల కోసమేనా, ఇదంతా కూడా నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదైతే చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా లోపల మేమైతే కూర్చుని ఒకసారి డిస్కషన్ చేయాలి. నేను భట్టి విక్రమార్క నా డెవలప్మెంట్స్ పనుల గురించి, నా నియోజకవర్గానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు, డెవలప్మెంట్ వర్క్స్ కోసం మాత్రమే నేను డిస్కషన్ చేసి బయటకు వచ్చాను. కొండా మురళి ఆయన స్వయంగా మాట్లాడుకున్నాడు, ఆయన బయటకు వచ్చాడు, ఆయనకు నాకు సంబంధం లేదని చెప్పాడు. అయితే మరొక కీలకమైన అంశం ఏంటి అంటే, కొండా సురేఖ పైన హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ సైలెంట్గా ఉండాలి, జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలనే ముఖ్యమంత్రి మాట ఏదైతే చెప్పారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు నేను కట్టుబడి ఉంటానని కూడా చెప్పాడు. ముఖ్యమంత్రిని కూడా ఏ రోజు కూడా నేను పర్సనల్గా వ్యక్తిగతంగా విమర్శించలేదు. ముఖ్యమంత్రి అంటే గౌరవం, పార్టీ అంటే గౌరవం, పార్టీ బలోపేతం కోసమే నేను మాట్లాడుతున్నాను తప్ప ఎక్కడ పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా మాట్లాడతలేదనేది ఒక స్పష్టత అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాజేష్ అండ్ సుమతి. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.
మొత్తానికి ఈయన వెళ్ళప్పుడే ఆయన ఉండాలా అనేది పాపం ఇప్పుడు ఆయన రాజగోపాల్ రెడ్డికి కొంచెం వివరణ ఇచ్చుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ చాలా హాట్గా నడుస్తుంది. కొండా సుస్మిత, కొండా మురళి అవి ఎంత సైలెంట్ గా ఉన్నా ఏమనుకున్నా ప్రస్తుతం జరుగుతున్న చర్చ అలాంటిది కాబట్టి ఖచ్చితంగా మొత్తం కెమెరాలు వాళ్ళ మీదకు వెళ్తాయి. ఇంకా చిన్నారెడ్డి ఒక్కరే అక్కడ లేరు. చిన్నారెడ్డి కూడా వెళ్ళి ఉంటే ఇంకొంచెం పెద్ద ఇష్యూ అయ్యేది. ఇష్యూ అయ్యేది. అవును. సో ఆయన కూడా ఇప్పుడు ప్రణాళిక సంఘానికి ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘానికి చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా అదే టైంలో ఏదన్నా బట్టి విక్రమార్క పని ఏదో దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆల్రెడీ ఏఐసిసి దగ్గర ఉంది, వీళ్ళందరూ వెళ్ళి మరి బట్టితో ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ మొత్తం కూడా ప్రతిదీ ఒక చిన్నదాన్ని మనం బట్ అదే అంటే ఎవరి క్లారిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. ఏమిచ్చారు? ఎవరికి రాజగోపాల్ రెడ్డి ఏమో నేను ఆర్థిక పరంగా పెండింగ్ బిల్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి కలిసాను అన్నారు. కొండా మురళి ఏమో మళ్ళీ సుస్మిత వ్యాఖ్యల గురించే మాట్లాడారు. తను మాట్లాడితే మేము ఎట్లా బాధ్యత వహించాలి, తన ఒపీనియన్ తనది అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వెళ్ళారు. కాంగ్రెస్ అయితే వీడేదే లేదు అని గట్టిగా చెప్పారు.